నేను కాలేజ్లో ఒక్క వైవా ఎగ్జామ్ కూడా పాస్ అవ్వలేదురా. అలాంటిది ఇంటర్వ్యూలో క్రాక్ చేస్తే నాకే అర్థం కావట్లేదు. ఛే, అదే కదా నాకు అర్థం కావట్లేదు. నా పేపర్లు చూసి కాపీ కొట్టేదానివి, నీకు జాబ్ రావడం ఏంటే? నీకు అన్నీ చెప్తున్నాను చూడు, అందుకే లోకు అయిపోయాను. ఛే, అది కాదే, నీకు జాబ్ రావడమే పెద్ద షాకింగ్ అయితే నీ మొగుడు ఎక్స్ ఆఫీస్లో జాబ్ రావడం ఇంకా పెద్ద మ్యాటరే. ఆకాష్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడురా నాకు జాబ్ వచ్చిందని. అసలు విషయం తెలిస్తే సాడ్గా కూడా ఫీల్ అవుతాడులే, కంగారు పడుకు. ఏమోరా, ఆకాష్ చాలా హ్యాపీగా ఉన్నాడు. ఇప్పుడు లేక మ్యాటర్ తెలిసి మళ్ళీ ఆ జోన్లోకి వెళ్ళిపోతాడేమో అనిపిస్తుంది. ఏం లేదు, సింపుల్గా జాబ్ చేయడం ఇష్టం లేదని చెప్పి డ్రాప్ అయిపో అంతే. లేదురా, నేను ఈ జాబ్ చేయాలి. ఆకాష్ నాకు ఈ జాబ్ రావడం ఒక అచీవ్మెంట్లా ఫీల్ అవుతున్నాడు. ఐ డోంట్ వాంట్ లెట్ హిమ్ డౌన్. అబ్బాయిలు అంతే అవని, వాళ్ళకి ఏ హ్యాపీ మూమెంట్ వచ్చినా పెద్దగా పట్టించుకోరు, కానీ అదే వాళ్ళకి ఇష్టమైన వాళ్ళ కోసం చిన్న హ్యాపీ మూమెంట్ వచ్చినా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు. ఆకాష్ నా మీద చూపిస్తున్న సెల్ఫ్లెస్ లవ్కి నేను చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను రా.